మీకు ఇది ఉచితం, అది ఉచితం, అన్నీ ఉచితాలే. శుభ్రంగా తినండి, పడుకోండి. నెల రోజుల పాటు ఇదే చేయండి. మీకు టీవీ ఇస్తాం, ఓటేయండి. మీకు రేషన్ ఇస్తాం ఫ్రీగానే. అలాగే ఇల్లు కూడా ఇస్తాం ఉండటానికి. ఇలాగా అన్నీ ఉచితంగా ఇచ్చేద్దాం అందరికీ. అందరినీ సోమరిపోతులను తయారు చేద్దాం. పారాసైట్స్ ఇలాంటి పరాన్న జీవుల్ని తయారు చేద్దాం. ఈ నేననట్లేదండోయ్. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, అగస్టిన్ గారు నిన్న విరుచుకుపడ్డారు. ఒక కేసు తాలూకు మాటలు వచ్చినప్పుడు చాలామంది పిటిషనర్లు వీళ్ళకి ఇది జరగట్లేదు, పేదవాళ్ళనే పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ ఎప్పుడు బాగా ఆస్తులున్నోళ్ళనే పట్టించుకుంటుందంటే, మీరెళ్ళి ఇట్లాంటి మాటలన్నీ రామ్లీలా మైదానంలో మాట్లాడండి. కోర్టును వాడుకోవద్దు. ఇలాంటి మాటలకి ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి ఇది రామ్లీలా మైదానం కాదు. ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తుంది. అసలు ఒక పక్కన ఉచితం ఉచితం అంటూ ఊదరగొడుతూ ప్రజలందరినీ నిరక్షరాస్యులను చేస్తుంది, పనికి మాలిన వాళ్ళగా తీర్చిదిద్దుతుంది అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడారు. నిజంగా కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి సంబంధించి నిజంగా కూడా గతంలో వాళ్ళు నిజంగా వెనకబడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. విద్య, వైద్య ఇవి చాలా ఇంపార్టెంట్. విద్య అందిస్తే వాడు ఎక్కడికైనా వెళ్ళి బతకగలడు. ఆరోగ్యం సరిగ్గా ఉంటే వాడు ఏమైనా చేయగలడు. ఇది సామాజిక అభివృద్ధి అంటే. అంతేగాని ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి రోడ్ల మీద పడిపోయి వీరంగాలు చేస్తూ మీకు ఇది ఫ్రీ, మాకు అది ఫ్రీ, ఇలాగనే కులాలకు సంబంధించి మాట్లాడుతూ వాళ్ళ రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను దండుకోవడం కోసం చేసే అతి నీచమైన పనులు మనం చూస్తూనే ఉన్నాం రోడ్ల మీద రోజు రోజుకి. రాజకీయంగా ఒక్కొక్క స్టేట్లో మాట్లాడుతూ వాళ్ళ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి మన పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని డబ్బులు పన్నుల రూపంలో, మధ్యతరగతి వాళ్ళ రూపంలో ఈ ఈ ఉచితాలన్నీ పొందని వాళ్ళు అనుభవిస్తున్న బాధలు ఇవి. కానీ మొత్తం వీటి మాత్రం ఇచ్చేయడానికి కూర్చొని మనం డబ్బులు పంచడానికి చాలా ఈజీ. ఎవరికైనా సంపాదించితే తెలుస్తుంది. అది నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఇది ఎప్పటి నుంచి ఉండే బాధని ఇలా సుప్రీంకోర్టు అందరినీ కూర్చోబెట్టి ఇలా చేసేస్తున్నారు పారాసైట్స్ లాగానే ఒక మాట నాకు నిజంగా హ్యాపీగా అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వీడియో చేయటంలో ఇంకొక ముఖ్య భాగం ఏంటంటే, ఇదివరకు ఏ పనికైనా సరే మనుషులు దొరికేవారు. అంటే వాళ్ళకి చదువు లేకపోతే ఏదో ఒక పని, ఏదో ఒక రోజుకి 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 8 గంటలు ఒక పని కోసం అందరూ ఎదురు చూసేవారు. ఈ రోజున కూలి పనికి వెళ్ళాలంటే ఊర్లలో కూలి పనికి మనుషులు లేరని చెప్పేసి అంటున్నారు. మహారాష్ట్రలో రైతులకి వాళ్ళకి యొక్క సేవలు చేయటం కోసం మనుషులు దొరకట్లేదు. ఎంత దారుణమైన పరిస్థితి! ఎక్కడికి పోతుంది దేశం అని చెప్పేసి చాలా బాధపడ్డారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. సరే, వీటన్నిటికీ వేదిక కాదు, మేము మాట్లాడామని చెప్పారు. కానీ నాకు నిన్న ఒక అబ్బాయి మాకు ఇక్కడ ఎయిర్టెల్ వైఫై కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాడు. ఒక వైఫై కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిన కుర్రోడు ఏం చదువుకున్నావు ఏందని మామూలుగా మాట్లాడుతున్నప్పుడు, సార్ ఒకప్పుడు 14-15 గంటలు నిద్రపోయి మంచిగా ఒళ్ళు పెంచేవాళ్ళం, ఇప్పుడు సడన్గా బాధ్యతలు నెత్తి మీద పడ్డాయి. ఆ నెత్తి మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా నాకు డబ్బు కావాల్సి వచ్చింది, పని కావాల్సి వచ్చింది. అందుకనే నేను ఇవాళ శుభ్రంగా పని చేసుకుంటున్నాను సార్. పగలపూట 9 to 6 ఒక జాబ్ చేస్తా, తర్వాత ఏ జొమాటోనో ఇంకోటో చేస్తాను సార్. నాకు డబ్బు కావాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నాకు బాధ్యతలు పెట్టుకుని అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. యువత మరి ఏం చేయాలి ఇప్పుడు? అసలు యువత చేయాల్సిన పనులేంది, చేయకూడదు పని ఏంది అని చెప్పి సరదాగా అడిగితే, సార్ ఖాళీగా కూర్చుంటే ఆ ఫోన్లు ఈ ఫోన్లు చూసుకుంటా అమ్మాయిల దగ్గర పడిపోయి ఏదేదో చేసేసుకుంటున్నారు సార్ వాళ్ళ లైఫ్లు. అలా కాకుండా పని చేసుకుంటుంటే ఒక థ్రిల్ ఉంటుంది, ఒక తృప్తి ఉంటుంది. డబ్బు ₹1 వాళ్ళు గనుక సంపాదించడం మొదలు పెడితే కిక్ వస్తుంది సార్. ఆ కిక్లో నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పటం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆ అబ్బాయి పేరు మణికంఠ. అంటే నేనేదో ఇది స్టోరీ అల్లుతున్నానని కాకుండా నిజంగా జరిగిన స్టోరీ అని చెప్పే ఉద్దేశం నాకు. పని చేస్తే ఉండే తృప్తి వేరే. నిజంగా పని చేయండి, అందరూ కష్టపడండి, తప్పేం లేదు. ఎవరికి చేతనైన పని వాళ్ళు, ఎవరికి తోచిన పని వాళ్ళు. ఏ పని అయినా సరే ఎవరికైనా వస్తుంది. చాలామందికి నేను పని లేకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరి కోసం పట్టణ ప్రాంతాల్లో ఆవాసం కలిగించాలనేది ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌కి సంబంధించి మీరందరినీ ఖాళీగా ఉంచి ఇలా తయారు చేస్తున్నారని చెప్పేసి ధర్మాసనం బుద్ధి చెప్పిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి, అలాగే ఇంకొక ధర్మాసనంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జికి కూడా సూపర్ సార్ మీరు. దేశం ముందుకెళ్ళాలంటే విద్య, వైద్య పర్ఫెక్ట్‌గా ఇచ్చేటట్టుగా వాళ్ళ ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇది నేను ఏ ఒక్క రాజకీయ పార్టీనో కాదు,
ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, అధికారంలో ఉన్నవారికి, అధికారంలో లేని వారికి, కమ్యూనిస్టులకి, ఇంకొకళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇది తగలాలి. దేనికంటే రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ ఉచితాలు ఇవ్వటానికి సలహాదారులు కాదు. ఉచితం అనే దాన్ని ఈసారి గనుక ఎలక్షన్స్‌లో మేము ఉచితం ఇస్తున్నామంటే వాళ్ళని తిరస్కరించే పరిస్థితి ప్రజలు దగ్గర నుంచి ఎదురవుతుంది. చూస్తూ ఉండండి. గమనిస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో అందరూ గూడా బాగా డెవలప్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. నా 20 కిలోల బియ్యం ఇచ్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయటం గాదు. 20 కిలోల బియ్యం ఎక్కడి నుంచొస్తాయి? మీరు ఈ పని చేస్తే మీకు ఈ బియ్యం వస్తాయి అని చెప్పి వాళ్ళందరినీ సంపద పరులుగా చేయండి. వాళ్ళని పనికిమాలిన వాళ్ళుగా చేయటం గవర్నమెంట్ ఉద్దేశ్యం కాదని చెప్పేసి ఈ యొక్క ధర్మాసనం చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను. వ్యక్తిగతంగా నాకు కూడా అదే ఇష్టం. అందరూ కలిసి పనిచేద్దాం. దేశాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్దాం. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాలతో మీకు ఎప్పుడెప్పుడు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.